హలో అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మీకు కొన్ని రెసిపీస్ చూపిస్తున్నాను. ఇంట్లో చిన్న ప్రేయర్ పెట్టుకున్నాం. దానికోసమని వంట చేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కనమాట. నేనేమేం చేస్తున్నాను, దానికోసం కావాల్సినవి ముందు రోజు వెళ్లి వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకున్నాను. అంటే నేను ముందే ప్రిపేర్ అయ్యున్నాను కాబట్టి. నేను కొత్తిమీర పచ్చడి, అలాగే మష్రూమ్ కర్రీ అండ్ ముక్కల పులుసు చేస్తున్నాను. ఆ రెసిపీస్‌నైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను వెజిటబుల్స్ అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ కావాల్సిన పచ్చిమిరపకాయలన్నీ తొడాలు తీసేసి నీట్‌గా వాష్ చేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసి ఈ పచ్చిమిరపకాయలను వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. కొత్తిమీర డైరెక్ట్‌గా అలా వేసేస్తే మిక్సీ పట్టేటప్పుడు త్వరగా నలగదు కాబట్టి నేను మంచిగా కట్ చేసుకున్నాను. అది కట్ చేసుకునేలోపు నా పచ్చిమిరపకాయలైతే చక్కగా వేగిపోయినాయి. ఇలా వేగితే మంచి టేస్ట్ వస్తుందనమాట చట్నీకి. సో, ఇంకా ఈ పచ్చిమిరపకాయలని తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఈ కొత్తిమీరని కూడా అందులో వేసేసుకున్నాను. కొత్తిమీర అంతా బాగా ఎర్రగా ఇందాక పచ్చిమిరపకాయలు వేగినట్లయితే వేగాల్సిన అవసరం లేదండి. దానికున్న పచ్చి వాసన కొంచెం పోతే చాలు. బాగా ఏగిపోవద్దు. ఎందుకంటే కొత్తిమీరకున్న ఆ ఫ్లేవరు మనకి తగలాలి. అలాగే పచ్చి వాసన రాకూడదు. కాబట్టి ఇలా లైట్‌గా ఫ్రై చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ 2 అంటే ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా చల్లారాలి. ఇవి ఓన్లీ పచ్చిమిరపకాయలు ఇదే సరిపోదు కదండీ! దీనిలో కొంచెం చింతపండు కూడా తగిలితే మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి. కాబట్టి నేను ఒక చిన్న నిమ్మ పండంతా చింతపండుని తీసుకొని ఇలా వెడల్పుగా తీసేసి ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. దీన్ని ఈ కొత్తిమీరలో వేసేసి ఇలా చుట్టూ పెట్టేసి పక్కన పెట్టేసాను. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టేసుకున్నాను నేను. మెత్తగా ఉంటేనే బావుంటుందండి. ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకొని దీన్ని తీసి ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టేసాను. ఇక్కడితో చట్నీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. మీకిష్టమైతే తాలింపు వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేయలేదు. ఇలాగే బావుంటుంది అనేసి ఇలాగే ఉంచేసాననమాట. నెక్స్ట్ నేను ముక్కల పులుసులోకి కొంచెం పౌడర్‌ని రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం మినప గుళ్ళు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు మంచిగా దాని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇందులోనే ఒక 15-20 మెంతులు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు. మనం చేస్తున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. నాకైతే 15-20 సరిపోతాయి అనిపించింది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో నేను డైరెక్ట్ కారం అయితే యూజ్ చేయటం లేదు. ఓన్లీ ఎండుమిర్చి కారం వాడుతున్నాను కాబట్టి ఒక 10-15 ఎండుమిరపకాయలను కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నా దగ్గర మిరియాలు లేవండి. అందుకని మిరియాల పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకున్నాను. ఇక్కడితో ఈ పౌడర్ అన్నీ మంచిగా ఆరుతూ ఉంటాయి. ఈలోపు నేను పచ్చిమిరపకాయల్ని, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని పక్కన పెట్టుకున్నాను. దీన్ని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మష్రూమ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక 5, 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అందులో వేసేసి ఒక చిటికెడు పసుపు వేశాను. అలాగే ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి నేను ఉప్పు వేశాను. ఇవి బాగా మగ్గాలండి. మూత పెట్టేసి మీడియం టు సిమ్‌లో పెట్టి బాగా మగ్గించుకోండి. ఇవి మగ్గుతున్నంతలో నేను ఒక పెద్ద పండిన టమాటోని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఈ రకంగా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో వేసేసేయండి. ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి. ఎంత మగ్గితే టేస్ట్ అంత బావుంటుంది ఈ మష్రూమ్ కర్రీకి. ఈ ఉల్లిపాయలు, టమాటోసు మంచిగా మగ్గేలోపు నేను మష్రూమ్స్‌ని నీట్‌గా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగా అయితే అందరూ తింటారో తినరో అన్న ఉద్దేశంతో నేను సన్న ముక్కలుగా కట్ చేశాననమాట. అవి కట్ చేసుకునేలోపు నా టమాటోస్ కూడా శుభ్రంగా మగ్గిపోయాయి. మంచిగా గ్రేవీ రావడానికి వీలుగా ఉన్నంత వరకు మగ్గించుకున్నాను. ఇప్పుడు అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాననమాట. ఇది పచ్చివాసన పోయేంత వరకు నూనెలో కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కల్ని వేసేసి ఈ మసాలా ఏదైతే ఉందో ఇదంతా ఈ ముక్కలకి కలిసేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత రుచికి సరిపోను కారం వేసుకోండి. మష్రూమ్ కర్రీ, ఉల్లిపాయలు కాబట్టి కొంచెం స్వీట్‌నెస్‌గా ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువే కారం పడుతుంది. మీరు కారం తక్కువ తినే లెక్కైతే తక్కువే వేసుకోండి. అలాగే ఇందులోకి నేను ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే వేయించి ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్‌ని
ఈ రెండిటిని వేసుకొని ఇదంతా మష్రూమ్ ముక్కలకి బాగా పట్టేలాగా తిప్పుకొని మూత పెట్టేసి మగ్గనిచ్చాను. మష్రూమ్‌లో నుంచి కొంచెం వాటర్ అయితే ఊజ్ అవుట్ అవుతుందండి. ఇందులో మగ్గితే మనకి సరిపోతుంది గ్రేవీ. బట్ మీకు ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే ఒక టీ అంటే టీ తాగే గ్లాస్ అంత వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వండి. అంతే, నా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ యమ్మీగా ఉండే ముక్కల పులుసు. దీనికోసం నేను అన్ని వెజిటబుల్స్‌ని వేస్తున్నాను. ఇది ఉంది, ఇది లేదు అనకుండా నా దగ్గర నేను అనుకున్నవన్నీ వేసేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయ, సొరకాయ, మునక్కాయ, గుమ్మడికాయ, అలాగే బెండకాయ, టమాటో, దొండకాయలు. నేను చిలకడ దుంపను కూడా తీసుకొచ్చాను. చాలా చాలా బావుంటాయి ఇందులో ముక్కలు. అలాగే క్యారెట్, టమాటోస్ అన్ని వెజిటబుల్స్‌ని వేశాను మునక్కాయలతో సహా. చాలా చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ముక్కల పులుసు ఈ వంటలన్నీ నేనొక 15-20 మెంబర్స్‌కి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. స్టవ్ మీద కొంచెం పెద్ద వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. దాంట్లో ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి. ముందుగా తాలింపుకి నేను రెడీ చేసుకుంటున్నాననమాట. తాలింపు వేసేసుకోవాలి ఫస్ట్ అయితే. నూనె కాగిందో లేదో చెక్ చేసుకున్నానండి. బానే కాగింది. ఇప్పుడు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నాను. అలాగే తాలింపు దినుసులు. ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయిపప్పు వేసుకున్నాను. మీకు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే వేయడం లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 7-8 ఎండుమిర్చిని మధ్యలోకి విరిచి వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చి కారం వాడము కాబట్టి, ఎండుమిరపకాయల కారం కాబట్టి నేను ఏసుకుంటున్నాననమాట ఎక్కువ. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది ఇవి వేగుతున్నంత సేపు. ఇంట్లో అయితే అసలు గుమగుమలాడిపోయింది. ఎంత నచ్చిందో మాకు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం పసుపు, అలాగే ఇవి త్వరగా మగ్గటానికి ఉప్పు వేసుకోండి. ఇవి బాగా మగ్గాలి అని ఏమి లేదండి. కొంచెం ఆహ్, ఉల్లిపాయ అనేది మెత్తపడితే చాలు. తర్వాత మనం ఒక్కొక్క కూరగాయని ఇందులో వేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. బట్ ఎక్కువ మగ్గేయి ఉంటాయి కదా! అంటే తక్కువ టైంలో కాకుండా ఎక్కువ సేపు మగ్గితే గానీ ముక్కలు మెత్తపడవు కదా! వాటిని ఫస్ట్ ఏసుకోవాలి. అందులో ముందుండేది క్యారెట్, చిలకడ దుంప. సో, ఫస్ట్ అయితే నేను వీటిని వేసుకొని ఒక 3-4 నిమిషాలు వీటిని మూత పెట్టేసి మగ్గనిచ్చాను. ఇవి ఎక్కువ టైం తీసుకుంటాయి. మిగతాయన్ని తక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి ఇవి ఫస్ట్ వేసేసాననమాట. ఇట్లా వేసుకోవడం వల్ల ముక్కలు కొంచెం మగ్గినయి ముందుగానే. సో, ఇప్పుడు ఇవి ఒక్కసారి కలియ తిప్పుకొని మనకు కావాల్సిన వెజిటబుల్స్‌ని కట్ చేసి ఉంచుకున్నాం కదా! వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇవన్నీ ఒకే టైంలో ఒక సెకండ్ అటు ఇటుగా ఒకే టైంలో మగ్గిపోతాయి కాబట్టి అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ కూడా వేసేసాను. అలాగే వీటితో పాటు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి ఇవన్నీ బాగా కలియ తిప్పుకోండి. ఎంత తిప్పి అంటే ముందు వేసిన మసాలాలు తాలింపంతా ఈ ముక్కలన్నిటికి పట్టేంత వరకు తిప్పి మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా! కందిపప్పు, సాయిపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వీటిని వేసి మంచిగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. బాగా పౌడర్ వద్దు. జస్ట్ కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీసేసి దీన్ని తీసుకొచ్చి ఈ ముక్కల్లో వేసేయండి. అండ్ నేను చింతపండు నానపెట్టుకున్నాను. దాని నుంచి ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఈ పౌడర్‌తో పాటు ఈ చింతపండు గుజ్జుని కూడా వేసేసుకోండి. చింతపండు అనేది మీ ఇష్టమండి. వేసుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే ఆపేసుకోవచ్చు. కొంచెం పులుపు కూడా తగిలితే చాలా బావుంటుంది అని నేనైతే చింతపండు గుజ్జుని కూడా వేశాను. అలాగే కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసి బాగా మరగాలండి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. మనం వేసిన ఈ పోపు, ఈ ఉప్పు, కారము అన్నీ ఈ పప్పుల్లో ఉన్న పౌడర్ అన్నీ కలిపి ముక్కలకి బాగా పట్టేంత వరకు మగ్గాలి. ఇవి బాగా ఉడకాలనమాట. ఉడుకుతూ ఉండగా నేను ఒక చిన్నది కాదు, పెద్ద నిమ్మకాయంత బెల్లం తీసుకొని సన్నగా తరిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకోవాలి. ఈ బెల్లం వేయటం వల్ల ఉప్పు, కారము, పులుపు అన్నీ కూడా ఈక్వల్ పోర్షన్‌లో బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. పులుసుల్లో ఎప్పుడైనా బెల్లం వేస్తే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఎక్కువ కాదండి, కొంచెం వేసుకోండి. మనం చేసుకుంటున్న క్వాంటిటీని బట్టి వేసుకుంటే చాలా టేస్టీ వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం గుజ్జుగా కనిపించడానికి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని నీళ్ళలో కలిపేసి ఆ స్లర్రీని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం పలచగా కాకుండా ఈ పులుసు అనేది మనకి కొంచెం థిక్‌గా వస్తుంది. సో, ఈ బియ్యం పిండి కూడా వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు బాగా మరగనివ్వండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ముక్కల పులుసు అయితే యమ్మీగా రెడీ అయిపోతుంది. అండ్ నేను ఈ ముక్కల పులుసు, అలాగే
రైస్ కూడా వండేసాను అండ్ మష్రూమ్ కర్రీ అలాగే పికిల్ అన్నీ అయితే వంట రెడీ అయిపోయింది. నా వంటలు మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.